ఆపలేం. తప్పకుండా సార్. వీ కెనాట్ స్టాప్ ఇట్. ఒకటే కలవని జాతి ఆంధ్రులు, వాళ్ళు ఒక్కలే. ఈడున్న గుజరాత్ వాళ్ళంతా ఎప్పుడో కలిసిపోయింది, మాది అంటారు. ఇది వాళ్ళ గురించి మనకు అబ్జెక్షన్ లేదు. ఇక్కడ కలవకుండా ఉండి తెలంగాణ నెత్తి మీదకి సవారీ చేసి తెలంగాణ అవమానం చేసి ఈ రోజు కూడా అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నది ఒక్కటే, వీళ్ళు ఒక్కలే. మొన్న మేము లెక్కలు తీసినాం. ఇప్పుడు ఈ విషయాలు చెప్పాలి మీకు. ఎస్, ఆంధ్ర కలెక్టర్లు ఎందరున్నారు తీసి పక్కకు పెట్టేసినాం. నిన్న ఆంధ్ర ఎంఆర్ఓస్ ఎందుకున్నారు, ఎంతమంది ఉన్నారు పక్కకు పెట్టేసినాం. ఈరోజు మీటింగ్లో రావద్దని చెప్పి జిల్లా కలెక్టర్ని రిక్వెస్ట్ చేసి పక్క తెలంగాణలో వేసి వాళ్ళని మాత్రం అసెట్ చేయమని చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. ఎస్, ఈ స్ట్రిక్ట్ చేసినట్టయితే, టైట్ చేసినట్టయితే ఇక్కడ మన జాగ్రత్త ఆయన సపరేట్గా మన దారి మనం చూసుకొని వాళ్ళు డిస్కరేజ్ అవుతారని ఐడియా. మన దారి మనం పడదామని వాడు పడితే మనకు సాఫ్ అవుతామనే ఐడియా. ఇక గిది ఇప్పుడు ఇదంతా పెట్టి బదారు పెట్టి చెప్పాలి. ఇప్పుడు మీరు అన్ని తెలిసిన వాళ్ళు, అన్ని అవగాహన ఉన్నోళ్ళు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, నోయింగ్లీ ఫుల్లీ వెల్ దీన్ని ఎందుకు మనం కన్ఫ్యూజ్ చేయాలా? ఇప్పుడే కలెక్టర్ శ్రీధర్ గారు మేమంతా డీటెయిల్గా పైన డిస్కస్ చేసినాం. రంగారెడ్డి జిల్లాకు, హైదరాబాద్ జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. రాబోయే 1-2 రోజులలో చీఫ్ సెక్రటరీ గారు ప్రత్యేకంగా, మన రేమండ్ పీటర్ గారు, ఇతర సెక్రటరీస్, 2 జిల్లాల కలెక్టర్లు, మన మీనా గారు, శ్రీధర్ గారిని పిలుచుకొని ప్రత్యేకంగా పిలుచుకుంటారు. మీరు దగ్గర కాబట్టి, మీరు క్లోజ్ కాబట్టి అవసరమైతే క్లోజ్ డోర్ మీటింగ్ మీతో అక్కడనే సెక్రటరీ పిలుచుకుంటారు. రంగారెడ్డి అండ్ హైదరాబాద్ ఎంఆర్ఓస్ను మీకు స్పెషల్ స్ట్రాటజీ డిసైడ్ చేస్తారు. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకుండా దయచేసి వెయిట్ చేయండి. సమస్య ఉన్నదంతా ఆనే ఉన్నది మీది. మీ హైదరాబాద్ రంగారెడ్డితోనే ఈ బొబ్బ అంతా. ఈ డూప్లికేట్ గా ఉన్నది కూడా మీ దగ్గరనే. నేను ఒకటే అడుగు, ఇదా పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, శాసనసభ్యులు పొందాల్సిన గౌరవం. వాళ్ళకి ఇజ్జత్ ఉందా? ఇంకా ఇప్పుడు జానారెడ్డి సన్నాసి ప్రకటించాడు. రాక్షి పీడిస్తే ఏమంటారు, పిశాచి రాక్షసి అంటారు. ఎన్ని ఉపవాసాలు ఉండాలి, ఎన్ని దీక్షలు చేయాలి ఈ దిక్కుమాలే దేశంలో? ఒక్కరి మాట అయినా గుర్తుగా పోయినట్టే. ఇక దినమాలి ముందు ఓరా బయట పోతాడు వాడు కదా. నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చినాడు. ఎవరు చెప్పినా నీకు? ఎవరు చెప్పినాడు? లంజోడు చెప్పచ్చు. ఎవరు చెప్పినాడు? లంజోడు చెప్పచ్చు. ఎవరు చెప్పినాడు? లంజోడు చెప్పచ్చు. ఎవరు చెప్పినాడు? లంజోడు చెప్పచ్చు. ఎవరు తెచ్చినాడు? తెమ్మన్నాడు? ఎవరు చెప్పు? ఎవడ లంజోడు చెప్పండి. ఎవడ లంజోడు చెప్పండి. కాళ్ళలో జోరేస్తాను. కాళ్ళ లజ్జ ఉడక, కాళ్ళ లజ్జ ఉడక, కాళ్ళ లజ్జ ఉడక. తెలంగాణ కాదు, ఆంధ్రుడు కాళ్ళలో జోరేస్తాను. కాళ్ళ లజ్జ ఉడక, కాళ్ళ లజ్జ ఉడక, కాళ్ళ లజ్జ ఉడక. తెలంగాణ కాదు, ఆంధ్రుడు కాళ్ళలో జోరేస్తాను. డీసీపీ
Stephen Ravindra, Stephen Ravindra. Oh, Stephen Ravindra, useless fellow. Stephen Ravindra, useless fellow. Stephen Ravindra, useless fellow. Right? Hey, DCP. Oh, idiot. Hey, DCP. Oh, idiot. Hey, DCP. Oh, idiot. తెలంగాణలో స్థిరపడ్డ సీమాంధ్ర ఉద్యోగులు రాక్షస సంతానమని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పొమ్మన్నా పోకుండా పీక్కు తింటున్నారని ఆరోపించారు. ఉమ్మేస్తున్నా ఇంకా ఇక్కడే ఉంటారా అంటూ ఎగతాళి చేశారు. హైదరాబాద్ లో టీఎన్జీఓ నిర్వహించిన దీక్షలో ఆయన దీనిపై ఓ పెట్టకథ చెప్పారు. శ్రీరామచంద్రుడు సీతమ్మవారిని ఎత్తియడానికి యుద్ధానికి వెళ్ళి లంకమైంది. యుద్ధం బాగా జరుగుతుంది. ఆ రోజులలో ఏంటంటే ధర్మ యుద్ధం అన్నారు. సాయంత్రం గంట కొట్టగానే బంద్ అయింది. అంటే ఎవరి సులువు వాళ్ళని అన్యాయం కొట్టారు, దొంగ దెబ్బ తీయరు. పొద్దున్న లేదు మళ్ళీ కరెక్ట్గా యుద్ధ పేరు మోగించగానే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. ఆ పద్ధతిలో జరుగుతుంటుంది. సాయంత్రం పూట ఏం చేస్తారు, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు వాళ్ళ సైన్యాధిపతులను కమాండర్లను కూర్చోబెట్టుకొని సమీక్ష చేస్తారు. ఎంతమంది ఉన్నారు, మనకు నష్టమైన సైన్యం రేపు ఎత్తాలి, మన వ్యూహం మార్చుతున్నా మంచి ఎందుకు చెడ్డది. ఆ రోజు యుద్ధ విరామ సమయంలో శ్రీరామచంద్రుడు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. సార్ బాగానే కొట్లాడుతున్నాం కానీ రావణాసురుని సైన్యం పెద్దగా అయిపోయింది, వాళ్ళు రాక్షసులేమో చాలా దొడ్డుగా పొడవుగా ఎత్తుకుండ్రి, మనదంతా వానర సైన్యం అయిపోయింది, ఒక్కొక్క రాక్షసు దొక్క 20 వానరులు ఎత్తుకుతున్నారు. నువ్వు ఏదైనా చేతిగా నువ్వు భగవంతుని స్వరూపం కాబట్టి నువ్వు ఉపయోగించి యుద్ధం గెలవాలి సార్, లేకపోతే అధర్మం చేయిస్తే ధర్మం గెలవాలి. ఏం చేయాలంటే ఏదైనా చేయను అంటే ఆయన అంటాడు, నా దగ్గర ఒకటి ఉంటుందా మంచిగా రామబాణం అని, అది బీకి వేస్తే దానికి ఎదుర్కొన్నాడు మొత్తం ఖతమైపోతారు, అది సృష్టి నియమానికి విరుద్ధం అంటే నువ్వు భగవంతుని ఎట్లా చదువుకో, ఈయన మాత్రం గెలవాలి అని చెప్తే మంచిదని తెల్లారి రామబాణం తీసి యుద్ధం సాగంగానే ఆ రావణాసురుడు రాక్షసులు మొత్తం ఖతమైపోతారు. వీళ్ళు సీతమ్మ వారిని తీసుకొని అయోధ్య నగరానికి వస్తారు. కొద్దిగా దూరం మధ్యలో రాగానే ఈ అర్ధాయిష్టం దక్కిన రాక్షసులు కదా అవన్నీ అడ్డం తిరిగి శ్రీరామచంద్రుడు నువ్వు దేవుని భగవంతుని, మరి నువ్వు రామబాణం వేసి మాకు ఇంకా బోలెడంత వయసు ఆయుష్ ఉండగా కూడా మేము ఈ బాణాన్ని గౌరవించి మేము చచ్చిపోయాం, మరి మా మిగిలిన ఆయుష్ సంగతి ఏంటి అన్న. మీరు ఏం ఫికర్ చేయకుండా బిడ్డ మీకు నేను వరం ఇస్తున్నా, మీరు కలియుగంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం ఉంటుంది, ఆడ మీరు ఆంధ్ర ప్రాంతంలో ఉంటుంది, మీ రాష్ట్రంలో బుద్ధి కాదు పోదు కాబట్టి తెలంగాణలో టీకత్తి ఉంది అని చెప్తారు. వీళ్ళు ఆంధ్రకెళ్ళి వచ్చిన మనకు ఆంధ్రకెళ్ళి రాలేదు, వీళ్ళకి అక్కడ సంతటోళ్ళు వీళ్ళు. అంటే మరి ఇన్ని తీసినా ఇన్నన్నా సిగ్గు లేకుండా ఎట్లా రేసం ఉన్నాడు పడతాడకి ఇచ్చి నాకు అర్థం కాదు. ఈ కళాకారులు పాటలు పాడితే ఏం తిప్పుడే ఇద్దతున్నాడు రేసు మనమైతే పడతామా, పొడిస్తే చట్టం ఆమె మన తెలంగాణ గుణవాటి ఉంటుంది. ఏమో బతికినావు చచ్చినావు ఇన్ని తీసినాక ముఖం మీద ఉంచగా కూడా మేము ఉంటామంటే ఏం చెప్తాం నాకు అర్థం కాదు. पहले 4 महीने के अंदर ही 12% रिजर्वेशन अमल करके बताऊंगा तमिलनाडु के शक्ल में। ये केसीआर का वायदा है, मैं वायदा का पक्का रहूंगा, ये मैं आपसे वायदा करता हूं। मेरा गुजारिश है, आप लोग 60 साल कांग्रेस और तेलुगुदेशम को देख चुके हैं, वो लोग कुछ नहीं किए हैं। आज मैं वायदा करता हूं, हमको एक मौका दीजिए, जरूर मैं आपके दिलों में जगह बना लूंगा, ये अमल करके बताऊंगा। पूरे हिंदुस्तान तेलंगाना रियासत से सीखेगा मुसलमानों के साथ कैसा बर्ताव को करना चाहिए, कैसा रहना चाहिए, देश को हम सबक सिखाएंगे यहाँ से, ये मैं आपको वायदा करता हूँ। गलत है, इसलिए गलत कर 4 महीने के अंदर देंगे, ये वायदा नहीं किया। नहीं बिल्कुल नहीं, नहीं बिल्कुल नहीं।